సరే, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఈ లెటర్స్ అర్జెంటుగా టైప్ చేయాలి. చూడు, రోజు డాక్టర్ గారు వస్తున్నారు. వారు రావడం వల్ల ఆలస్యమైంది. పర్వాలేదు. రండి బాబు రండి. అయ్యా అయ్యా వస్తున్నా. వీరు ధాన్యం బ్రోకర్ అండి. నమస్కారం అండి. నమస్కారం. మీతో మాట్లాడాలని వచ్చారు. చిత్తం నెలకు 10 లారీ. చూడమ్మా, నా టేబుల్ మీద టైప్ చేయాల్సిన పేపర్లు అర్జెంట్ చాలా ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఆ పని చూడు. ఇప్పుడు చెప్పచ్చా? నెలకు 10 లారీలు బియ్యం కావాలి. 10 లారీలా? చిత్తం బస్తాకి 25 పెచ్చు, అందులో హస్తం మనకు కమిషన్. మేమిద్దరం ఆలోచించుకొని చెప్తాము. మీరు వెళ్ళి మా ఆఫీస్ గదిలో కూర్చోండి. చిత్తం చిత్తం. చూడమ్మాయి, నువ్వు చిదంబరం గారి అమ్మాయివే కదూ? నీ పేరు సరోజేగా? అవును. పాపం మీ నాన్నకి ఎప్పుడు నీ పెళ్లి గురించే బెంగ. నీకెలా తెలుసు? అయ్యో రామ, మీ నాన్న నేను ప్రాణ స్నేహితులవులే. మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెట్టమని నా ప్రాణాలు తీస్తుంటాను. అవును, నువ్వు చిట్టిబాబును పెళ్లి చేసుకోవాలనుకున్నావటగా, ఎందుకు మానుకున్నట్లు? అతను ఒట్టి మోసగాడు. అయ్యో అయ్యో, మోసగాడు కాదమ్మా, నిన్ను మనసారా ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. నిన్ను సుఖపెట్టాలని డబ్బంతా ఖర్చు చేసి పాపం అప్పుల పాలయ్యాడు కుర్రాడు. ఇల్లు కూడా పోయింది. అయినా ఏమని కలవరిస్తున్నాడో తెలుసా? సరో సరో. ఆపండి. ఎదులేమ్మా, పెద్దవాడిని చెప్పాను, నీ ఇష్టం. మీరేం చెప్పక్కర్లేదు. చిత్తం. చిల్లర దుకాణాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ పనే చేస్తుంటారు బాబు. లేకపోతే ఇంత వాళ్ళు అంత వాళ్ళు ఎలా అవుతున్నారు చెప్పండి. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే? ఎలా తెలుస్తుంది బాబు? దేవుడికి కూడా తెలియనివ్వకుండా చేసే బాధ్యత నాది. మీ నాన్నగారు నేను చెప్పిన మాట వినుంటే ఈ పాటికి ఇలాంటి ఫ్యాక్టరీలు మరో 3 కొని ఉండేవారు. మడికట్టు కూర్చున్న వాళ్ళకి మంచి రోజులు కావు బాబు. సరే, ఆ విషయం ఏదో మీరే చూడండి. ఆ మాట అన్నారు, ఇక చూడండి. నమస్కారం. నమస్కారం అండి. ఎవరు? మా సూర్యవా? నన్ను ఈ ఊళ్ళో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా పోస్ట్ చేశారు. ఆహా, చాలా సంతోషం నాయన. నీకు తగిన ఉద్యోగం దొరికింది. నీ ధర్మాన్ని నిర్వర్తించడంలో నీకు నువ్వే సాటి అనిపించుకోవాలి. అంతా మీ ఆశీర్వాదమే కదండి. రా బాబు, కూర్చో. పెద్ద పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో టిప్ టాప్ గా వచ్చేసరికి చిన్నాన్నే గుర్తుపట్టలేకపోయారు. అలాగా? ఆ డ్రెస్ లో అన్నయ్య నీ కళ్ళకి ఇంకా అందంగా కనిపించుంటాడు. పోవదిన పద. బాబు, సామాన్లు అవి తీసుకురాలేదే? ఇక ఇక్కడ ఉండడానికి వీల్లేదండి. ఏం బాబు? క్వార్టర్స్ ఇచ్చారు, అక్కడే ఉండాలి. ఓహో. ఎంతసేపు అయింది అన్నయ్య వచ్చి? ఇప్పుడే చెల్లాయి. నీ ఆరోగ్యం బాగుందా అమ్మా? బాగానే ఉందన్నయ్య. టిఫిన్ తీసుకుందు గంటరా. మామగారు? నేను తీసుకున్నాను బాబు, మీరు వెళ్ళండి. సరే. బావేడమ్మా? ఫ్యాక్టరీకి వెళ్ళారన్నయ్య. అన్నయ్య, నీకు ఉద్యోగం కూడా వచ్చింది. ఇక ఒకటే జరగాలి. ఏమిటమ్మా అది? నీ పెళ్లి. ఆహా, ఏ పెళ్లికి పెత్తనం చేయాలందా? తొందరే వచ్చిందమ్మా. నీకు లేకపోవచ్చు, జయకుండదా? చెయ్య. నీ అదృష్టం అందరికీ రాదమ్మా. అంటే? వాళ్ళ నాన్నగారు జైకి వేరే సంబంధం ఖాయం చేస్తున్నారు. ఆ సంబంధం జయకి ఇష్టం లేదన్నయ్య. ఏవైనా సరే నిన్నే చేసుకుంటుందట. అదంత తేలిక చెల్లాయి. వాళ్ళ నాన్నగారిని జయ ఒప్పిస్తే? నాకే అభ్యంతరం ఉంటుంది. జయ, ఇలారా. అరే, జై ఇక్కడే ఉంది. ఓహో, తమరు తెర వెనుక ఉండి మా చెల్లాయితో ఈ నాటకం అంతా ఆడేస్తున్నారన్నమాట. మీ నాన్నగారి కొంట్లో ఎలా ఉంది? అలాగే ఉంది. నీ బెంగతోనే ఆయన మంచం పట్టారు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది. ఏమిటి సార్ ఈ మౌనానికి అర్థం? చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాను. నోరుండి మూగదన్నయ్యాను. సరు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏమిటి? నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? చేసుకున్నా ఏం సుఖపడతారు? ఎందువల్ల? ఈ ప్రశ్న మీరే అడుగుతున్నారా? మీ దయ వల్ల నేను పడ్డ అల్లర్లు అపవాదులు తొలగిపోయాయనుకున్నారా? నిజమే సార్, నా కారణంగా నీ జీవితమే తారుమారైంది.
నీ పరిస్థితి చూస్తుంటే నాపై నాకే అసహ్యం వేస్తోంది. నేను ఒక ఇంటిదాన్ని చేయాల్సిన బాధ్యత నాకుంది. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటా నిర్ణయం? నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాను. మీకు పెళ్ళైన సంగతి మర్చిపోయారా? లేదు, సీతను కూడా ఒప్పిస్తాను. వద్దు, ఇప్పటికే నన్ను ఆవిడ అపార్థం చేసుకుంది. దయచేసి ఈ ప్రస్తావన ఆవిడ దగ్గర తీసుకురావద్దు. నా కోసం ఆవిడకి అన్యాయం చేయకండి. ఇక ఈ జన్మలో మన పెళ్లి జరగదు. జరుగుతుంది, జరిపిస్తాను. క్షమించండి, ఈ ఫ్యాక్టరీలో నేను ఉండాలంటే ఇక ఆ మాట ఎత్తకండి. ఎక్కడికి రా బయలుదేరావు? ఫ్యాక్టరీకి నాన్న. ఏమంటుంది ఫ్యాక్టరీ? నువ్వేదో లేడీ టైపిస్ట్ ను పెట్టావట. కనీసం నాతో చెప్పాల్సిన అవసరమైనా కనిపించలేదా నీకు? చిదంబరానికి ఒంట్లో బాగుండలేదు. తన పని చూడమని కూతుర్ని పంపించాడు. అతను పంపించాడో నువ్వు రప్పించావో నాకంతా తెలుసురా. ఇన్నాళ్ళు నువ్వు సాగించిన ప్రేమాయణం అంతా ఆ అమ్మాయితోనే కదూ. రే, ఎంతకాలం ఆడతావరా ఈ నాటకం? కట్టుకున్న భార్యను కన్న తండ్రిని దగా చేస్తూ మా కళ్ళు కప్పడానికి ప్రయత్నం చేస్తావా? కళ్ళు కప్పటానికి కప్పిపుచ్చడానికి ఏముంది నాన్న ఇందులో? నేను సరోజని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. రే, నీకేమన్నా పిచ్చి పెట్టిందట్రా? ఇంటికి నీ బ్రతుక్కి వెలుగునిచ్చిన మహాలక్ష్మిరా సీత. ఆ ఇల్లాలి బ్రతుకు బండలు చేస్తావా? సీత బ్రతుకు పాడు చేయటం నా ఉద్దేశం కాదు, కానీ సరోజ బ్రతుకు బాగు చేయాల్సిన బాధ్యత నాకుంది. రే, ఇంత ఘోరానికి నువ్వు ఒడిగట్టావంటే ఇల్లాలి ఉసురు తగిలి అడుక్కు తింటూ పోతావురా. ఏం జరిగినా సరే సరోజకి మాత్రం అన్యాయం చేయలేదు. మళ్ళీ ఆ మాట తొందరపడకండి. తొందరపడ్డం కదమ్మా, నా కడుపు రగిలిపోతుంది. దాని మెడలో తాళిగట్టి నీ మెడకు ఉరివేయడానికి చూస్తున్నాడమ్మా. క్షమించండి. నీ ముఖం చూసి వాడిని వాడు వదిలిపెడుతున్నాను తల్లి. రే, నీకిదే ఆఖరిసారిగా చెప్తున్నాను. ఆ దిక్కుమాలిన దాంతో నీ సంబంధాలన్నీ వదులుకు తీరాలి. మళ్ళీ ఇటువంటి దుర్మార్గం ఏదైనా తలపెట్టావా ఇంట్లో నీకు స్థానం ఉండదు. వెళ్ళి మీరుల్లు విడిచి వెళ్ళటానికి వీల్లేదు. నాకు ఈ ఇంట్లో చోట్లేదు. చోట్లేనిది నాకు. పాపిష్టిదాన్ని, తిక్కులేని అనాథను చేరదీసి ఆదరించిన కుటుంబంలో తండ్రి బిడ్డల మధ్య చుచ్చు పెట్టాను. అర్హత లేని అదృష్టం కోసం ఆశపడ్డాను. మీరు నావారనుకున్నాను, కానీ మీ మనసు నాది కాదు. మీరు సరోజని మనసారా ప్రేమించారు. మధ్య నేను మొండిగోడలా నిలబడ్డాను. ఇది తెలిసి చేసిన తప్పు కాదు, తెలిస్తే ముందే తప్పుకునేదాన్ని. సీత, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా మాట నమ్మండి. నా చేతుల మీదుగా మీ పెళ్లి చేస్తాను. మీరు సుఖంగా కాపురం చేస్తుంటే చూసి సంతోషిస్తాను. నాకు మీ పాదాల దగ్గర కాస్త చోటు చాలు. కలకాలం మీ దాసిలా బ్రతుకుతాను. నా ప్రార్థన మన్నించండి. ఇల్లు విడిచి వెళ్ళకండి. హలో, నేనే సూర్యాన్ని మాట్లాడుతున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పక్కన ఎవరైనా ఉన్నారా? లేరు. ఏమిటో చెప్పు. చంద్రవన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవునండి, మన గుమాస్తా చిదంబరం కూతురు లేదు, సరోజన టైపిస్టు, ఆ అమ్మాయిని చేసుకుంటాట. వదిని కూడా ఈ పెళ్లికి అంగీకరించింది. ఇదే జరిగితే మీ చెల్లెలు కాపురం ఏమవుతుందో ఆలోచించండి. ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూడాలి. అలాగే. చిదంబరం గారు ఇదేనా? అవునండి, ఆయన ఇంట్లో లేరు. వారితో పర్లేదు రండి. సరోజ మీ అమ్మాయి కదూ? ఏమన్నా పొరపాటు చేసిందా బాబు? పొరపాట జీవితాలే నాశనం చేస్తుంది. ఏమమ్మా, బిడ్డను కనగానే సరిపోయిందా? అదుపాజ్యంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయమంటారు బాబు, మేమెంత చెప్పినా మా మాట వినదు. అందుకని పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటారన్నమాట. కన్నబిడ్డను గాలికి వదిలిపెడతారన్నమాట. కన్నబిడ్డ అయితే కొట్టో తిట్టో దారిలో తెచ్చుకునేవాళ్ళు. ఇది మేం కన్నబిడ్డ కాదు బాబు. నిప్పు లాంటి ఈ నిజాన్ని గుండెల్లో దాచుకుని బాధపడుతున్నాం.
ఈ దిక్కుమాల దాన్ని ఆనాడు మహంకాళి దగ్గర తీసుకోకపోతే ఏ గొడవలు ఉండేవి కావు. మహంకాళి? ఎవరా మహంకాళి? ఎవరో వీరయ్య చెల్లెలట. యజమాని కోసం అతను ప్రాణాలు విడిస్తే ఆసుపత్రిలో దీనికని దీని తల్లి కళ్ళు మూసింది. బిడ్డలు లేని మేము 50 రూపాయలు ఇచ్చి ఆ పసిగుడ్డును కొనుక్కున్నాం. గారాబంగా పెంచుకున్నాం. అందుకు ఫలితం అనుభవిస్తున్నాం. సూర్యంబాబు గారు వచ్చారా బాబు? నేనే మీకోసం వద్దాం అనుకున్నాను. సరోజా, ఇలా రమ్మంటుంటే ఏమిటి నువ్వు చేసిన పని ఏమిటి? ఏమిటండి? ఏం చేసింది? ఏం చేసిందో దాని నోటితోనే చెప్పిస్తాను. ఏమే, చంద్రగారిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? ఎంత పని చేశావి? ఇంతకాలం ఎవరి ఉప్పు తింటూ బ్రతికామో ఆ ఇంటికి నిప్పు పెట్టబోయింది. చిచ్చి, ఇక ఒక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు. బయటికి. చిదంబరం గారు, ఆవేశపడకండి. ఆవేశాన్ని అణుచుకునే ఇంతకాలం జీవోత్సవంలా బ్రతుకుతున్నాం బాబు. దీని కారణంగా ఎన్ని అవమానాలు భరించావో, ఎన్ని బాధలు పడ్డావో ఆ భగవంతుడికి తెలుసు. ఇక దీన్ని సహించలేం బాబు. దీన్ని మా కళ్ళ ముందు నుంచి తీసుకువెళ్ళండి, జైల్లో పెట్టండి, చిత్రవస చేయండి. అలాగే. పద. అమ్మ సరోజ, ఏడ్చినంత కాలం ఏడ్చాం, ఇంకా ఎందుకే? ఇక దీని రుణం తీరిపోయింది అనుకుందాం, చచ్చిపోయిందని మర్చిపోతాం. ఏమిటిది? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నీతో మాట్లాడాల్సిన పని. ఏమిటా పని? నేను నేరం చేశాననుకుంటే పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళండి. ఇక్కడికి తీసుకురావడంలో మీ ఉద్దేశం? నిన్నొక దారికి తీసుకురావాల్సిన బాధ్యత నాకుంది. ఇదే నా బాధ్యత? నేరస్తుల పేరిట అమ్మాయిలు తన గదులకు తీసుకురావడమేనా పోలీస్ అధికారుల బాధ్యత? నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అధికారిగా కాదమ్మా, ఆత్మీయుడిగా, నీ శ్రేయస్సు కోరే అన్నయ్యగా. ఏమన్నారు? అవునమ్మా, నిన్ను ప్రసవించి అమ్మ కన్ను మూసింది. మన మేనత్త డబ్బు కాసించి నిన్ను అమ్మివేసింది. మనిద్దరం కలిసి పెరిగే అదృష్టం పసితనంలోనే త్రుంచివేసింది. నువ్వు నా సొంత చెల్లెలివమ్మా. అన్నయ్య, నీలాంటి యోగుణ్ణి అన్నగా చెప్పుకునే అర్హత నాకు లేదు. అమ్మతో పాటు నేను చచ్చిపోయింటే బాగుండేది. అంత మాటనకమ్మా. అవునన్నయ్య, అల్లర్లతోనూ అపనిందలతోనూ చితికిపోయిన జీవితం నాది. లోకుల దృష్టిలో నేనొక పతితను. కానీ అన్నయ్య, నేనే పొరపాటు చేయలేదు, ఏ పాపో ఎరగను. నా మాట నమ్ము. నువ్వు ఒక్కడు నమ్మితే నాకు అంతే చాలన్నయ్య. ఎవరేమనుకున్నా నువ్వు బాధపడకమ్మా. నా చెల్లెలు ఏనాటికి తప్పుదో పట్టదనే విశ్వాసం నాకుంది. అన్నయ్య, ఎప్పటికైనా మెచ్చిపోయింది లేదు. ధైర్యంగా నిలబడి జీవితాన్ని సరిదిద్దుకో. నీకు అండగా నీ అన్నయ్య ఎప్పుడూ ఉన్నాడు. ఇక నేను ఇక్కడ ఉండలేనన్నయ్య. బయటకు వెళ్ళి నువ్వు ఈ ప్రపంచంలో నిలబడగలవా తల్లి? లోకులు కాకులైన తోబుట్టును అలర్పాలు చేస్తుంటే కళ్ళారా చూస్తూ నేను ఎలా భరించగలను చెప్పు? వద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఇది నీ పుట్టిల్లు. సీత ఒకటి, నువ్వొకటి కాదమ్మా. నాకిద్దరూ 2 కళ్ళు. మీ ఇద్దరి సౌభాగ్యమేనమ్మా నాకు కావాల్సింది. నిన్నొక ఇంటిదాన్ని చేసే వరకు నాకు తృప్తి లేదు. నేను ఇక్కడ ఉండాలంటే నాకు ఒక మాట ఇవ్వాలన్నయ్య. ఏమిటమ్మా అది? మాట తప్పనని చేతిలో చేయవి. అలాగే చెప్పు. నేను నీ చెల్లెలనని ఎవ్వరికీ తెలియకూడదు. చలాయ్. అవునన్నయ్య, నేను పాపిష్టిదాన్ని. పుట్టిన వెంటనే తల్లిని చంపుకున్నాను. పెంచిన వాళ్ళ దుఃఖానికి కారుకురాలనయ్యాను. అందని ఆశల కోసం పరుగులు తీసి అపనిందల పాలై చచ్చి బ్రతుకుతున్నాను. మంచికి మారు పేరుగా నిలిచి అక్క నువ్వు అదృష్టవంతులయ్యారు. రక్తాన్ని పంచుకు పుట్టిన కారణంగా నా దురదృష్టాన్ని నీకు పంచలేనన్నయ్యా. చల్లాయ్, అమ్మా నాన్న ఎలాగూ లేరు. ఇంతకాలానికి మరో తోబుట్టు ఉందని తెలుసుకోగలిగారు. నిన్ను చెల్లాయని పిలుచుకోవడానికి కూడా వీల్లేకుండా చేస్తావా? ఎందుకమ్మా నాకు ఈ శిక్ష? నీ క్షేమం కోరే అన్నయ్య. ఇచ్చిన మాట తప్పావా? నేను ఇక్కడే కాదు, ఈ లోకంలోనే ఉండను. చెల్లాయ్, ఏమిటమ్మా మాటలు? మాట తప్పనులే, సరేనా?